ఈరోజు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యానికి అపహాస్యం జరిగిందనే చెప్పాలి. దానికి కారణం అక్కడ ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అనే చెప్పుకోవాలి. ఇంత దారుణంగా తిరుపతిలో ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంటే పోలీసులు, అక్కడ ఎస్పీ, అధికారులు అందరూ చోద్యం చూస్తూ ఉండిపోయారు. నడి రోడ్డు మీద బస్సులో వెళ్తున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తుంటే అధికారులు మాకేమి తెలియదు అన్నట్లు చూస్తూ ఉన్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్న రాత్రి నుండి చిత్తూరులోని ఒక హోటల్లో తిరుపతికి సంబంధించిన వైసీపీ కార్పొరేటర్లు బస చేసి ఉంటే అర్ధరాత్రి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కుమారుడు ఆరణి మదన్ రౌడీలను వెంట వేసుకొని వెళ్ళి ఆ హోటల్లో ఉన్న కార్పొరేటర్లను ఆడవాళ్లు అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిని కిడ్నాప్కు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే ఏమనాలో ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ అక్కడికి చేరుకోవడం, వైసీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకోవడంతో వాళ్ళ కిడ్నాప్ వ్యవహారం కుదరక వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు. అంతా సవ్యంగా సాగుతుంది, పక్కాగా వైసీపీకి మెజారిటీ ఉంది కాబట్టి డిప్యూటీ మేయర్ పదవి వైసీపీకి దక్కుతుంది అని అందరూ భావించారు. డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల ఎస్వి యూనివర్సిటీలో నిర్వహిస్తున్నందున ఈ వైసీపీ కార్పొరేటర్లు అక్కడికి బస్సులో బయలుదేరి అక్కడికి చేరుకునే సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆ బస్సు మీద దాడి చేసి అందులో 8 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. ఇదంతా తిరుపతి నడిబొడ్డులో పట్టపగలు జరుగుతున్న పోలీసులు కానీ అక్కడ ఎస్పీ గారు కానీ స్పందించకపోవడం చూస్తుంటే కేవలం అధికార బలం ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అనిపిస్తుంది. ఇంత దారుణంగా వ్యవహరించిన కూటమి చివరికి పరాభవమే ఎదురైంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు సరిపడా కోరం లేకపోవడం మూలంగా ఎన్నికలు రేపటికి వాయిదా వేశారు అధికారులు. అంటే కోరంకు కావలసిన సభ్యులు కూడా కూటమికి లేకపోవడం చూస్తుంటే తగిన సంఖ్యాబలం లేకుండా కేవలం అధికార బలంతో గెలవాలని అనుకోవడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తుందో అర్థమవుతుంది. పబ్లిక్ మీటింగ్లలో పదే పదే ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నీతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.